నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని తిరుమలపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలను కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిని అంతమొందించి నేటికి ఏడాది పూర్తయిందని, రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని వెల్లడించారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అనేక విజయాలను సాధించడంతో పాటు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ఇది మంచి ప్రభుత్వమని, ప్రజలలో ఒక ఆదరణతో పాటు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా కూటమి పరిపాలన కొనసాగుతోందనే విధంగా పరిపాలన కొనసాగుతుందని కితాబునిచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పనితీరు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలను గుప్పించారు. ఏం రాష్ట్రం అయిపోయింది లేదా మిగిలిన వచ్చిందా బిర్యానీ తిన్నారా? బిర్యానీ మీ డాడీ తీసి పెట్టకూడదా? బిర్యానీ చేసుకోవాలిగా. అందరికీ నమస్కారం. సుపరిపాలన మొదలై నేటికి ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలే కాపాడినటువంటి రోజు ఇప్పటికీ ఏడాది పూర్తయింది. అవినీతి అక్రమాలతో 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అల్లాడిపోయి, రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయి, రాజధాని లేని రాష్ట్రంగా, పోలవరం ప్రాజెక్టు పూర్తిగాని రాష్ట్రంగా, వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు పాల్పడే విధంగా 5 సంవత్సరాల పాటు వైసీపీ పాలన కొనసాగింది. మరి ఆ పాలన నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు వద్దయ్యా ఈ రాక్షస పాలన, మంచి పరిపాలన కావాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి నేటికి ఒక్క ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ప్రజాప్రభుత్వం
రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి యువత భవిష్యత్తును బాగుపరిచే విధంగా, కంపెనీలను తీసుకువచ్చే విధంగా ఏదైతే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. ఈ ఏడాది కాలంలోనే ఇది మంచి ప్రభుత్వం, ఇది అబ్బురుపరిచే విధంగా ఉంది అనేటువంటి ఒక చరిత్రను సృష్టించింది కూటమి ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఈ ఒక్క సంవత్సరంలో దేశంలోనే ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ఆంధ్ర రాష్ట్రం. దానికి ప్రధాన కారణం కూటమిలో భాగంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా మా అధినేత ఓవర్ హీట్ అయిపోతుంది ఫోన్ కూడా ఈ ఎండకి. స్టక్ అయిపోయింది, ఓవర్ హీట్ అయిపోతుంది. ఓకే ఓకే అయిపోయింది. సుపరిపాలన అందిస్తూ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవడంతో ఈరోజు ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 2 సంక్రాంతులు వచ్చాయి. ఒక సంక్రాంతి జనవరిలో జరిగింది. ఇది ప్రజాప్రభుత్వంలో మొట్టమొదటిగా చేసుకుంటున్నటువంటి సంక్రాంతిగా ఈరోజు గుర్తించి తిరుమలమ్మపాలెం గ్రామంలో ముగ్గులు పోటీలు నిర్వహించడం, ఇక్కడ ఉన్నటువంటి మా ఆడపడుచులందరితో కూడా ఈ యొక్క పండగ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఇదే ప్రజాప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపు నడిపించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిపిస్తుంది, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ల రూపంలో ఇస్తున్నాము. రెండోది వచ్చి సంక్రాంతి రోజు ఏదైతే మనం నిప్పట్లు చేసుకుని తీయదనంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పండుగ నిర్వహించాం. థ్యాంక్ యూ. ఏడుగొండలు సర్పంచ్, ఏడుగొండలు వైస్ సర్పంచ్. మీరు ఎందుకు
అరే ఫోటో అంతే ఇది ఫోటో అమ్మా ఇట్రండి